నక్సలైట్ పేరుతో ప్రముఖ వ్యక్తులకు బెదిరింపు లేఖలను పంపి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న నకిలీ నక్సలైట్ ను విజయనగరం 1 టౌన్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన కుచ్చెర్లపాటి వెంకట బంగారాజు ఇటీవల పీపుల్స్ వార్ ఏఓబి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ యాక్షన్ కమిటీ సాయన్న అలియస్ బిర్సా పేరుతో బెదిరింపు లేఖలను ఇద్దరు ప్రముఖులకు పంపించాడు. ఒకరిని 20 లక్షలు, మరొకరిని 20 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితులకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తిని గుర్తించారు. విజయనగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వెంకట బంగారాజు 2 వీలర్ పై వస్తుండగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి విచారించగా బంగారాజు నేరం చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి బైక్, మొబైల్ ఫోన్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ తరహా నేరాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎం శ్రీనివాసరావు హెచ్చరించారు. సాయంత్రం 9 గంటల సమయంలో విజయనగరం పట్టణంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తకి ఒక లెటరు వచ్చింది. ఆ లెటర్లో నేను ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీమ్ ఏఓబి తర్వాత ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పి అందులో అతను ప్రైమ్ అడ్రస్ ఉంది. అతను ఏమంటాడంటే విజయనగరం చుట్టుపక్కల అంతా కూడా మా నక్సలైట్కు సంబంధించి టీమ్స్, యాక్షన్ టీమ్స్ అన్నీ ఉన్నాయి. వారి ఆర్థిక అవసరాల నిమిత్తము మీరు 25 lakhs గెదపల్లి విలేజ్లో 16వ తారీఖున పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ లెటర్ తాలూకా సారాంశం. మరి అదే రోజు 15వ తారీఖు కూడా రాత్రి 10 గంటలకి విజయనగరంలోనే ఇంకొక ప్రముఖ వ్యక్తికి ఇంకొక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో సారాంశం కూడా ఇదే. మీరు 20 lakhs 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి గెద్దపల్లి విలేజ్లో బస్ స్టాప్లో పెట్టాలి. మీరు ఇంకేమైనా పిచ్చి వేషాలు వేస్తే మీకు మీ అంతు చూస్తాం, మీ ప్రాణాన్ని తీస్తామని చెప్పేసి ఆ లేఖలోంచి సారాంశం. అయితే ఆ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లోని మేము కేసెస్ రిజిస్టర్ చేసాం. 19వ తారీఖున చేసి దర్యాప్తు చేసాం. దర్యాప్తు చేసి ఇవాళ 21 బాలాజీ జంక్షన్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకి కుచ్చెర్లపాటి వెంకట బంగారాజు 50 సంవత్సరాలు, ఇతని సొంత ఊరు అక్కడ చినముసిలివాడ పెందుర్తి విలేజ్. అతన్ని బండి మీద వస్తున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర మనం చెక్ చేస్తే ఈ విప్లవ సాహిత్యం, అల్లూరి సీతారామరాజు తాలూకా ఈ సాహిత్యం అంతా కూడా దొరికింది. అతన్ని ఈ కేసులో ముద్దాయి కింద మేము నిర్ధారణ చేసుకుని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు 22వ తారీఖున కోర్టులో ఇతన్ని ప్రవేశపెడతాం.